హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ పాటికే మీ అందరికీ అర్థమై ఉంటుంది నేను ఎక్కడున్నానో. అవునండి, హైదరాబాదులో జరుగుతున్న కోటి దీపోత్సవం కార్యక్రమానికి హాజరవ్వడం జరిగిందండి. ప్రతి కార్తీక మాసంలో భక్తి టీవీ ఇంకా ఎన్టీవీ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంతో భక్తిపూర్వకంగా నిర్వహిస్తున్న ఈ కోటి దీపోత్సవం కార్యక్రమం గురించి మనందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం ఎన్టీఆర్ స్టేడియంలో నవంబర్ 1వ తారీఖు నుంచి నవంబర్ 13వ తారీఖు వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందండి. దీనికి ఎంట్రీ ఫ్రీయేనండి. అందరూ ఆహ్వానితులే. నేను మా చెల్లి ఇద్దరం వెళ్ళడం జరిగింది. అసలు ఎంట్రన్స్లో అద్భుతమైన డెకరేషన్ చేశారండి. పువ్వులు, తోరణాలు, దీపాలుతో వెల్కమ్ చెప్తున్నారు. అసలు అందరూ ఇక్కడ ఫోటోలు దిగుతున్నారండి. మేము కూడా ఫోటోలు దిగి ఇంకా లోపలికి వెళ్ళామండి. లోపలికి వెళ్ళి చూస్తే అసలు ఇంతమంది జనం ఉన్నారా అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా ఖాళీ అంటూ లేదు. అసలు జనం అప్పటికే చాలా ఉన్నారు. మొత్తం ఇలా దీపాలు అన్నీ సిద్ధం చేసి ఉంచారండి రకరకాల ఆకృతులతో. సో అందరూ కూడా దీపాల దగ్గర కూర్చొని ఉన్నారు. మేము ఇంకా అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళాము, ఎక్కడైనా ప్లేస్ ఉంటుందేమో అని. కానీ అసలు ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారండి. ఎక్కడ కూడా ప్లేస్ అనేది లేదు. చాలా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది జనమని. చూస్తున్నారు కదా, చాలామంది ఉన్నారు. కిటకిటలాడుతున్నారు జనంతో. ఇంకా అలా నడుచుకుంటూ స్టేజ్ దగ్గర వరకు వెళ్ళామండి. సో ఇది స్టేజ్ దగ్గర అండి. ఆల్మోస్ట్ స్టేజ్ దగ్గరికి వచ్చేసాం మేము. ఇంకా ఇక్కడ కాసేపు కూర్చున్నాం అన్నమాట. కూర్చొని జరుగుతున్న కార్యక్రమం చూస్తున్నాము. స్వామివారి కళ్యాణం చేస్తున్నారండి. సో అక్కడ వెంకటేశ్వర కళ్యాణం చూస్తున్నాము. ఈ పక్క చూస్తున్నారు కదండి స్టేజ్. ఆ స్టేజ్ మీద రకరకాల కళాకారులు ఉన్నారండి. ఇక్కడ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగిందండి. ఇప్పుడే జరిగి హారతి ఇస్తున్నారు భక్తులందరికీ. చాలా అద్భుతంగా జరిగిందండి కళ్యాణం కూడా. అయిపోయిన తర్వాత ఇక్కడ కోలాటం చేస్తున్నారండి. స్టేజ్ మీద మీరు చూడొచ్చు, కోలాటం ఆడుతున్నారు. అంటే ఒక కార్యక్రమం నుంచి ఇంకొక కార్యక్రమానికి వెళ్ళే ఆ మధ్యలో మనకి టైం ఉంటుంది కదా. సో ఆ టైంలో ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నమాట. కోలాటం, భక్తి గీతాలు పాడేవారు భక్తి గీతాలు, కూచిపూడి, భరతనాట్యం కళాకారులు నృత్యాలు చేస్తున్నారు, లేదా గీతం ఏదైనా భక్తి గీతాలు పాడేవారు భక్తి గీతాలు, ఇలా రకరకాల కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయండి. స్టేజ్ మీద ఇస్కాన్ టెంపుల్కి సంబంధించిన వారు వచ్చి ఉడిపి కృష్ణుడికి వెన్న నైవేద్యం సమర్పించారండి. అక్కడ చూస్తున్నారు కదా, ఇస్కాన్ టెంపుల్ నుంచి వెన్న నైవేద్యం సమర్పించారు స్వామివారికి. అలాగే వచ్చిన విఐపీలు అక్కడ కనిపిస్తుంది కదండి, ఇత్తడి శివలింగం పెద్దది ఏర్పాటు చేశారు. దానికి అభిషేకం చేసి వెళ్తున్నారండి ఎవరైనా విఐపీలు వస్తారు కదా వారు. ఇలాగా రకరకాల కార్యక్రమాలండి, ఒకటి కాదు. ఒక పక్క కోలాటం, ఒక పక్క స్వామి కళ్యాణం, ఇంకో పక్క దీపాల అలంకరణలు కావచ్చు, పువ్వులతో అలంకరణ కావచ్చు, విఐపీలు వచ్చి స్వామికి అభిషేకం చేస్తుండొచ్చు. ఇలా అన్నీ కూడా ఒకేసారి జరుగుతున్నాయి. అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. భక్తులు కూడా చాలా ఉత్సాహంగా చూస్తున్నారు. జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ కూడా శ్రద్ధగా చూస్తున్నారండి. మేము చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. అంతా ఒక భక్తిపూర్వకమైన వాతావరణం. అసలు చాలా ఆహ్లాదంగా ఉంది, చల్లగా. వాలంటీర్లు కూడా ఎక్కడికక్కడ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ మంచినీళ్ళు కావాలన్నా, ఇంకా ఇతర ఏ అవసరాలున్నా వాలంటీర్స్ని అడిగితే వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఇంత పెద్ద కార్యక్రమం ఇంత చక్కగా నిర్వహిస్తున్నారు. భక్తి టీవీ వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పాలండి. అద్భుతంగా జరుగుతుంది ఈ కార్యక్రమం. అంతేకాదండి, రకరకాల అలంకరణలు ఇక్కడ చూస్తున్నారు కదండి. లక్ష్మీ నరసింహస్వామి అసలు అద్భుతంగా డెకరేట్ చేశారు. ఇక్కడేమో గరుడాల్వార్ మీద కూర్చుని ఉన్న లక్ష్మీదేవి అమ్మవారు విగ్రహం. అసలు ఎంత బాగుందో డెకరేషన్. ఇక్కడ చూస్తున్నారు కదండి, నిలువెత్తు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఏర్పాటు చేశారండి. అసలు మొత్తం పూల మాలలు కావచ్చు, ఆ డెకరేషను, అసలు ఆ లైటింగు అద్భుతంగా ఉందండి.
అసలు అంతసేపు స్వామిని చూసినా తనివి తీరట్లేదు, అంత చక్కగా అలంకరణ చేశారు. ఇవన్నీ కూడా రియల్ ఫ్లవర్స్ అండి. ఇంత పూలమాలలు కానీ అవన్నీ కూడా రియల్ ఫ్లవర్స్తో ఇంత బాగా డెకరేట్ చేశారు. అద్భుతమైన రంగవల్లులు వేశారండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, స్వామివారి కళ్యాణ ఘట్టం, వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కళ్యాణ ఘట్టం అండి. అసలు ఎంత అద్భుతంగా వేశారో చూస్తున్నారు కదా. ఇది అంతా ముగ్గే అంటండి. ముగ్గు ఎంత అద్భుతంగా వేశారో. అమ్మవారి చీరకి బంగారు అంచు, ఆభరణాలు, స్వామివారి పాదాల యొక్క నీడ, పువ్వుల యొక్క నీడ, అలాగే దీపపు కుందు, ఆ దీపపుకి వెలుగు. అసలు ఎంత అద్భుతంగా వేశారోనండి. ఇదంతా కూడా ముగ్గు. పువ్వులు అసలు ఒక డిజిటల్ ఆర్ట్ లాగే ఉంది. ఎంతని వర్ణించము, ఎంత బాగుందో. ఇక్కడ స్వామివారికి గరుడ సేవ జరుగుతుందండి. అద్భుతంగా జరిగింది గరుడ సేవ. ఇంకా ఇక్కడ రకరకాల ఆకృతులు ఉన్నాయండి. ఇక్కడ స్వామివారి రకరకాల అవతారాలు, వాటి అలంకరణలు, వచ్చిన భక్తులందరూ కూడా ఎంతో భక్తితో అవన్నీ దర్శించుకొని నమస్కరించుకొని వెళ్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇందాక చూసిన ముగ్గు లాంటిదే ఇంకొక ముగ్గు. ఇదేమో రాధాకృష్ణ ముగ్గు అన్నమాట అండి. ఎంత అద్భుతంగా ఉందో, అసలు అద్భుతంగా వేశారండి. డిజిటల్ ఆర్ట్ ఏదో ప్రింట్ చేసినట్టుగానే వేశారు. ఇది ముగ్గు అంటే నమ్మలేము, అంత బాగుంది. దాని చుట్టూరు కూడా దీపాలు వెలిగించడానికి సిద్ధంగా ఉంచారన్నమాట. ఇంకొక సరదా అయిన ఘట్టం జరిగిందండి. ఇలా స్వామివారిపై అమ్మవారు తలంబ్రాలు పోస్తున్నారండి. చిన్ని పెళ్లి కూతురు రూపంలో అమ్మవారు ఉన్నారనమాట. ఈ గిన్నెలో పువ్వులు అవి వేసి తాడుతో ఊపుతూ అలా స్వామివారిపై తలంబ్రాలు పోస్తున్నట్టుగా చేశారు. చూడ్డానికి భలే సరదాగా అనిపించిందండి. చాలా ఎంజాయ్ చేసాము. ఇంకో అద్భుతమైన అలంకరణ అండి. ఇక్కడ స్వామివారు అమ్మవారి ఒడిలో కూర్చొని ఉయ్యాలు ఊగుతున్నారు. అసలు ఎంత అద్భుతంగా ఉందో ఈ అలంకరణ, మాటల్లో చెప్పలేనండి. ఒకసారి స్వామి మెడలో చూడండి, నెమలి పించాలతో గజమాల చేశారు. అసలు ఆ నెమలి పించాల మాల చూస్తుంటేనే ఎంతో అద్భుతంగా ఉంది. స్వామి దరహాసం అబ్బాబ్బా అద్భుతంగా చేశారండి డెకరేషన్. అసలు ఈ డెకరేషన్ అంతా చూసేసరికి కళ్ళు చెదిరిపోయాయండి. ఇక్కడికి వచ్చి చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి, రకరకాల కృష్ణుడి విగ్రహాలు ఉన్నాయండి. వటపత్ర సాయి అంటారు కదండి, ఆ అవతారము. అంటే స్వామి చిన్న పిల్లోడి రూపంలో ఆయన కాలు వేలుని నోట్లో పెట్టుకునే అవతారము, కాళీయమర్దనం అవతారము, స్వామి కూర్చొని ఫ్లూట్ వాయిస్తున్న అవతారం, ఇలా రకరకాలుగా ఉన్నాయండి. ఇంకా తర్వాత భక్తి టీవీ నిర్వాహకులు నరేంద్ర చౌదరి గారు అక్కడ ఏర్పాటు చేసిన పెద్ద శివలింగానికి హారతులు అవి ఇచ్చారండి. వెనక మంచి డమరుకం మ్యూజిక్ కూడా పెట్టారు. అసలు చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. ఈ హారతి కార్యక్రమం కూడా చాలా బాగా హారతి ఇచ్చారండి. దాని తర్వాత అందరం కూడా కోటి దీపాలను వెలిగించారు. ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడ దీపాలు వెలిగించి ఇంకా ఎవరి ఇంటికి వారు బయలుదేరామండి. అసలు ఈ కార్యక్రమం ఇన్నాళ్ళు టీవీలో చాలాసార్లు చూసాము, కానీ ప్రత్యక్షంగా పాల్గొనడం ఇదే మొదటిసారి. చాలా బాగా అనిపించిందండి. ఇదేనండి వీడియో. మళ్ళీ కలుద్దాం.